అప్పుడు కూడా అమ్మాయి ఏమైనా సమస్య చేయాలనుకుంటే మనం ఏమీ చేయలేము. అవును, మనమేం చేస్తాం? అవును, మన టైం బాగుంది. ఇంతటితో అయిపోతే బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. నిమ్మి వచ్చేదాడు, ఎవరైనా వెళ్ళి తీసుకురండి రా. తీసుకురండి. తీసుకొచ్చారు కదరా. రే ఎక్కడ ఉన్నాడు? ఉన్న సమస్యలు చాలా వెంట్రా. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వచ్చావా? రే వాడు వస్తున్నాడు, ఏదో ఒకటి అంటాడు. రే నిమ్మి కిందకెళ్ళు, నుంచున్నాడు చూడు. రే ఆ రైట్ లో పార్క్ చేసిరా, ఆ లాస్ట్ లో వేయి. రారా మామా. రే ఏంట్రా? రే ఆగ్రా. అన్ని అయిపోయిన తర్వాత చూడు ఎలా వస్తా. రే తమ్ముడు, రే ఇక్కడ చూడరా. అరే నన్ను చూసి మాట్లాడవా? మామా. రే వాడే మాట్లాడకుండా ఊరుకుని ఉన్నాడు, వారి దగ్గరికి వెళ్తున్నావు. ఫోన్ తీవారా? రే నిన్నేరా. రే వాడిని తీసుకోవాలరా. రే మామా, వీడి రూమ్ కి తీసుకెళ్ళు, దగ్గర రెచ్చిపోతున్నాడు, చూసుకో. ఫోన్ చేస్తావు, సర్టిఫికేట్ తీసుకోవడానికి బిజీగా ఉంటావు కదా. వెళ్ళిపోరా రూమ్ కి. వెళ్ళేరా అన్ని. సమస్య అయిపోయిందిరా నిమ్మి. ఇంతటితో ఏం మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కదా. అందరూ వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అన్ని ముగిసిపోయింది కదా. సూపర్ కదా. సూపర్ 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 సూపర్. ఫ్యామిలీ కోసమే కదా చేశాడు. వాడికి మాత్రం ఫ్యామిలీ ఉందా? తనకి లేదా? రే ఎందుకురా అనవసరంగా చంపేస్తాను రా నేను. ఎలా నిలబెట్టావు కదరా. గొడవలు మామా, కూర్చుని మాట్లాడుకుందాం. ఫ్రీగా ఉండే వరకు జాలీగా ఉన్నావు కదా. కమిట్ అయిన వెంటనే భయం వస్తుందా? చెప్పరా. కోయంబత్తూరు నుంచి బెంగళూరు వస్తే ఇదైపోతావా? గొడవ పడకండిరా. ఇలా ఫ్రెండ్ అని చెప్పి ద్రోహం చేసావు కదరా. ఎన్నిసార్లు నాతో తిరిగావురా? ఎన్నిసార్లు బతిమాలవురా? రే చెయ్యి తీయండిరా, ఇంకా దబ్లాను వద్దు నిమ్మి. అవును, తను పడుకునేటప్పుడు హాయిగా పడుకుందా? డబ్బులు తీసుకుందా? నోరు జారుతున్నావు, అసహ్యంగా ఉందా? ఇదే ప్రింతాక జరిగి ఉంటే వదులుతావరా నువ్వు? మీరు ఉన్నారని ధైర్యం కదా నీకు? రారా, ఎప్పుడు కోపం వస్తుందారా ఇంకో? అందరూ వచ్చేయండి. కాస్తనా వెండ్రా. ఎప్పుడు ఎక్కడో ఒకసారి గొడవ పడుతూనే ఉంటారు. వెళ్ళు. ఎందుకు ఎప్పుడు ఇలా గొడవ పడతారు? వెళ్ళండి వెళ్ళండి. రండి. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు రూమ్ కు వెళ్ళరా. ఇక్కడ మీకేంటి పని? అందుకే వెళ్తున్నాం. సరే సరే. ఇక్కడేం చేస్తున్నారు? ఆ రోజు కండిషన్ బెయిల్ కోసం నువ్వే కదా వచ్చావు. ఇక్కడేం చేస్తున్నావు? సార్ ఏం లేదు సార్, ఊరికే ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటున్నాం సార్. నీ అబ్బా సౌండ్ రోడ్ దాకా వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? టీ తాగడానికి వచ్చాను సార్. టీ తాగుదాని వచ్చారా? నీ అబ్బా 10 ఇంటి పైన కొట్టి మూసేమని చెప్పాడు కదా. మూయరా కొట్టు, కొట్టుపోయి చెప్తే వినవా నువ్వు? ఏంట్రా అరుపులు? బయలుదేరండి. ఏంట్రా సౌండ్? ఏంట్రా అరుస్తున్నావు? మీకేం కావాలి? చాలా మంచివాడు సార్. వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ప్లీజ్ సార్ ఊరికే సార్ నా మాట వినండి సార్. ప్లీజ్ సార్. రేయ్, నిన్ను వదిలితే తనకి ఎవరు దొరకరనుకున్నావా? రేయ్, తను అనుకుంటే ఒక టాబ్లెట్లో ముగిసే విషయం రా. ఆ పాప కావాలంటోందంటే
నువ్వు కావాలని అర్థం రా. పోరా. అందరికీ దొరకదురా, మనకి దొరికింది. నువ్వు మాత్రం హార్ట్ బీట్ విన్నావనుకో, నువ్వు కూడా అదే చెప్తావు. ఎలా ఉండిందో తెలుసా? డాక్టర్ బేబీ హెల్తీగా ఉన్నారు అని చెప్తున్నారు. మనం పెంచుకుందాం రా. రే అరుణ్ పైకి తీసుకురండి రా. పిలిచారా? అవునా? తీసుకురా. సరే, ఆగు. పదరా. రే ఎక్కడి నుంచి ఏం ఏం కావాలంటరా చేస్తున్నావు? వాడికి? ఎందుకు ఇక్కడి నుంచినావు? రే రానంటున్నాడు, ఏం చేయమంటావు? రేయ్ కోటికి రేయ్, టైం పైకి అయిందిరా. రండ్రా. రే ఆగు బే, వస్తున్నావు. రేయ్ ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? సరే మేడం, నేను ఫీజు తీసుకొస్తాను. రేయ్, 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 రే, ఆగ్రా, రేయ్. రేయ్. అట్కీసుల కుటుంబానికి చెందిన అందరూ వచ్చారా? యువర్ ఆనర్, ఇప్పుడు తన దగ్గర ఉన్నది మోడెస్టీ మాత్రమే. తను డీవీ ఫైల్ చేసి షీ కేమ్ హియర్ ఓన్లీ ఫర్ ద జస్టిస్, యువర్ ఆనర్. ప్రెగ్నెంట్గా ఉన్నట్టు చెప్పాం, ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇప్పుడు సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. తను ఇంపార్టెంట్గానే ఉండనివ్వండి. ఈ కేసు కోసం ఇంపార్టెంట్గా అయ్యారని కూడా తెలీదు, కానీ ఆ బిడ్డకి తండ్రి తనే. వాట్ ఐమ్ ట్రయింగ్ టు ప్రూవ్ ఎస్ మై లార్డ్, ఏది ఏవైనా ఆ బిడ్డకి తండ్రి తనే అని. గవర్నమెంట్ ఆథరైజ్డ్ హాస్పిటల్లోనే సర్టిఫికేట్ తీసుకొని ఈయన ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాము. చూడండి. సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన ఈ కోర్టు నుంచి తను తప్పించుకోలేడు. ఎందుకు డిఎన్ఏ టెస్ట్కి రావడం లేదు? కోర్టు డిఎన్ఏ టెస్ట్కి ఆర్డర్ ఇవ్వండి. ఆ టెస్ట్ లో నెగిటివ్ వస్తే ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు జరిమానాగా ఇస్తాం. దాని కాంపెన్సేటివ్ గా నష్టాన్ని ఇస్తానని చెప్తే మీరు ఒప్పుకుంటారా? నేను ఈ కేసుని వాపస్ తీసుకుంటాను. దేనికమ్మా? లేదు సార్, వాపస్ తీసుకుంటా.
Love you, boo.